శంఖారావము 8వ అధ్యాయము 8th చాప్టరు అక్షర పరబ్రహ్మ యోగము. ఇప్పుడు చదువుకుంటూ ఉన్నాం మనం. ఇంతవరకు కృష్ణుడు వివరింపగా మరల అర్జునుడు ప్రశ్నించెను. ఇప్పుడు నీవు చెప్పిన బ్రహ్మము, ఆధ్యాత్మము, కర్మము, అధిభూతము, అధిదైవము అను అంశములను స్పష్టముగా వివరింపుము. యజ్ఞమునధిష్ఠించిన విషయము ఈ దేహమున ఎచ్చట ఉండునో వివరింపుము. దేహమును విడుచునట్టి కాలమున కూడా నియమము గలవారిచే నీవు ఏ విధముగా ధ్యానింపబడుదువో వివరింపుము. అర్జునుడు ఇట్లు ప్రశ్నింపగా కృష్ణుడు ఇట్లు వివరించెను. 1-2 శ్లోకాలు అయిపోయినాయి. జీవులందరూ పుట్టుట, పెరుగుట, చచ్చుట చూచుచున్నాము. ఇట్లెంతకాలము జరుగును? కొంతకాలమునకు అయిపోవును గదా. అందరూ అయిపోయిన వెనుక ఇక పుట్టుట, పోవుట మొదలగునవి ఎట్లు జరుగునని ప్రశ్న కలుగును. మన సూర్యునిలోని వివిధ వాయువులన్నీ ఖర్చు అయిపోయిన వెనుక వెలుగు, వేడిమి అంతరించిపోవునని కొందరు శాస్త్రజ్ఞులు అభిప్రాయపడుదురు. ఈ అంశము అంతుపట్టవలనన్నచో నీవెరిగిన గృహ విషయములను ఉదాహరణముగా కొని ఊహింపవచ్చును. మీ ఇంటిలో బస్తాలో బియ్యమున్నవి. వంట ఇంటిలో కూరలు, ఉప్పు, చింతపండు, కందిపప్పు మున్నగు పదార్థములున్నవి. వానిని తీసి వినియోగించి వంట చేసినచో మీ ఇంటిలోని వారికి అన్నము లభించుచున్నది. ఇట్లెంతకాలము లభించును? బియ్యము మున్నగునవే అయిపోవా అను ప్రశ్న వచ్చును. అయిపోయినప్పుడు ఏమి చేయుచున్నామో గమనించినచో ఈ ప్రశ్న తొలగును. మరల అంగడికి పోయి అన్ని వస్తువులను కొని తెచ్చుకొనుచున్నాము కదా. కొని తెచ్చుటకు డబ్బు కావలను. అది కూడా అయిపోదా? అయిపోయినచో ఏమి చేయుచున్నాము? సంపాదించుచున్నాము. సంపాదించుటకేమి చేయుచున్నావు? పని చేయుచున్నావు. పని చేయుటకు దేహమునకు ఆహారం కావలను. పని చేసినచో ఆ దేహమునకు ఆహారము లభించును. భూమిలోని మట్టి అందలి రసాయనిక పదార్థములు, నీరు, సూర్యరశ్మి, గాలి కలిసి పొలములో విత్తనములను ఆధారముగా చేసుకొని నీకు ఆహారముగా రూపము ధరించి నీ దగ్గరకు వచ్చుచున్నవి. అట్లు వచ్చుటకు నీవు పని చేయుచున్నావు. వచ్చిన పదార్థములు తినుచున్నప్పుడు అయిపోవుచున్నవి. పని చేయుచున్నప్పుడు పుట్టుచున్నవి. వాటినన్నింటినీ నీ ద్వారా చక్రముగా తిప్పుచున్నది డబ్బు. ఇట్లు సక్రమముగా జరుగుచున్నంత వరకు అయిపోవుట ఉండదు. అయిపోని లక్షణము ఇన్నిటియందు రహస్యముగా ఇమిడి ఉన్నది. దానియందే నీవును, నీ అన్నమును, నీవు చేయు పనులును ఉన్నవి. కనుక దానిని మించినది లేదు. దీనినే బ్రహ్మము అందురు. అది ఎప్పుడునూ అయిపోదు. నీవు పని చేయుచున్నంత వరకు నీకును అయిపోదు. పని చేయుట మానినచో నీవు ఉండవు, కానీ అది ఉండును. దీనినే పెద్దలు బ్రహ్మము అందురు. దీనికన్నా పైన ఇంకేమియూ బ్రహ్మమును మించినదేమియూ లేదు. అయిపోనట్టి స్వభావము దానియందు ఉన్నదని అంగీకరింపక తప్పదు. బ్రహ్మయందలి ఈ స్వభావమునే ఆధ్యాత్మము అందురు. ఆధ్యాత్మము అనగా ఆత్మను అధిష్ఠించుకొని ఉన్న స్వభావము. ఇక భూమియందలి రసాయనిక పదార్థములు, గాలి, నీరు, సూర్యరశ్మి మొదలగునవి కలిసి ధాన్యము మున్నగు మొక్కలుగా ఎట్లు పుట్టుచున్నవి అని ప్రశ్నింపుము. అట్లు పుట్టుట వాని యొక్క స్వభావము. ఈ స్వభావమునకు ఆధారముగా విత్తనమున్నది. విత్తనమును భూమిపై చల్లినప్పుడు అది రసాయనిక పదార్థములను, నీటిని, సూర్యరశ్మిలోని శక్తిని తనలోనికి ఆకర్షించుకొనును. ఆకర్షింపబడిన పంచభూతాదులే మొక్కలుగా మరల విత్తనములుగా పుంజుకొనును. ఇది అంతయు పంచభూతములు జీవులుగా పుట్టునట్టి చేయు సృష్టి యొక్క విత్తనమునందలి ప్రవర్తనము. దీనినే సృష్టి యందలి పనితనము అందురు. సంస్కృతమున దీనినే కర్మ అందురు. వ్యక్తులు చేసుకొనున్నవి మాత్రమే కర్మలు అనుకొనరాదు.
కర్మలు సృష్టిలో జరుగును, అందుకొన్నింటిని తాము చేయుచుంటిమి అని అనుకొనుట వలన వ్యక్తులు తమకు కర్మలున్నవని భావించుచున్నారు. ఇట్లు భావించుటలో వారికున్నది కర్మబంధమే గాని కర్మ కాదు. ఒక వ్యాపార సంస్థలో దుకాణమున కూర్చుండి బేరములమ్ముచున్న జీతగాడు తానే వ్యాపారము చేయుచుంటిని అనుకొన్నచో దాని బరువు బాధ్యతలు తన మనస్సును చికాకు పరచును. అట్లే జీవులను పట్టుకొనుచున్నది కర్మబంధమే గాని కర్మలు కాదు. 3వ శ్లోకం అయిపోయింది. నా భావము అనే హెడ్డింగ్ ఇక్కడ. పండిన ధాన్యమంతయు మానవులు తినుచుండగా అయిపోవుచుండును. ఇట్లు అయిపోవుటనే క్షరము లేక క్షర పురుషుడు అందురు. దానిని తినుచున్నవాడు పని చేయుచుండును. అతడు చేసిన పని వలన అయిపోవుచున్న ధాన్యము మరల పండుచుండును, అనగా అయిపోకుండును. ఈ అయిపోవుట అయిపోకుండుట తినువానిపైనను పనిచేయువానిపైనను ఆధారపడి ఉండును. అతడే పురుషుడు అనబడును. అతడు సర్వత్రా వ్యక్తమగుచున్నాడు కనుక అతడే దైవము. అతడు తానే అనుకొన్నచో పుట్టుచూ పోవుచున్నాడు అనిపించును. అతడు తానతడే అని తెలిసినచో శాశ్వతుడుగా ఉన్నాడని తెలియను. ఇట్లు తెలియుటయే అధిదైవము అనబడును. ఇట్లు అధిదైవము ఉన్నట్లు తెలియుట మనము దేహము ధరించి ఉండుట వలన తెలియచున్నది. మన దేహము కావాలననుకొనుట వలన పుట్టలేదు. దేహమందలి శ్వాస, రక్త ప్రసారము, ఇంద్రియ ప్రవృత్తులు, ఆహారాదుల స్వీకారము మొదలగునవన్నీ మన యందు జరుగుచున్నవి గాని మనము చేయుట వలన జరుగుటలేదు. అవి జరుగుట వలన కొన్ని మనము చేయుచున్నాము. ఇట్లు జరుగుటనే యజ్ఞము అందురు. దానికి అధిపతిగా నేను నీ దేహమున ఉన్నాను గనుక అధియజ్ఞమనగా నేనే. దేహము ధరించినవాడు తన పేరుతోనూ రూపముతోనూ గల సంబంధము తనకు గుర్తున్నచో తాను చనిపోవుదనని మాత్రమే తెలియను. అట్లుగాక ఆహారాదులు దేహపోషణకనియు దేహము పని కోసమనియు పని వలన ఆహారాదులు పుట్టుచున్నవనియు తెలిసిన వానికి చక్రము తిరుగుచునే ఉండును. అతడు నిరంతరముగా ఈ చక్రమును దర్శనము చేయుచుండుటచే నేనే ఇన్ని రూపములతో వానికి జ్ఞప్తి ఉందును, అనగా నేనే వాడుగా ఉందును. అప్పుడు దేహమును వదలుచున్న సమయమున కూడా నన్నే స్మరించును. ఇట్లెవడు జీవిత ప్రయాణము చేయునో వాడు నా భావమును పొందుచున్నాడు, అనగా నేనుగా ఉన్నాడు. 4వ శ్లోకం అయిపోయింది. ఇందలి చిత్రమేమనగా ఎవడు దేనిని భావించునో వానికి అప్పుడు అది సత్యము. భయపడుచున్నవానికి అప్పుడు భయమే సత్యము. పీడకలలో ఉన్నవానికి అప్పుడు ఆ కళ సత్యము. పని చేయుచున్నవానికి అప్పుడు ఆ పని సత్యము. సంతోషించుచున్నవానికి అప్పుడు ఆ సంతోషము సత్యము నిరంతరము. సంతోషించుచున్నవానికి అప్పుడు ఆ సంతోషము సత్యము. నిరంతరము సంతోషముగా ఉన్నవానికి ఆ నిరంతరత్వమే సత్యము. అదే నా శాశ్వతత్వము. ఇందేది కావలసిన వాడు దానిని సత్యమనుకొని పొందుచున్నాడు. కష్టపడిననే గాని సుఖము లభింపదు అనువాడు కష్టపడుట సత్యముగా అనుభవించుచున్నాడు. మంత్రతంత్రాదులు పూజలు అర్చనలు చేసి దేవుని దర్శింపదలచినవాడు ఆ మంత్రతంత్రాదులనే సత్యముగా దర్శించుకొనుచున్నాడు గాని దేవుని దర్శించుటలేదు. ఇన్నిటియందు అంతర్యామిగా దేవుని దర్శించువాడు నిత్యము దర్శించుచునే ఉన్నాడు. లోకమున వివిధ మార్గములను అవలంబించువారు దాని ఫలితములను తమ కర్మ ఫలములుగా అనుభవించుచున్నారే గాని అంతర్యామిని మరచుచున్నారు. కనుక దేహము విడిచినప్పుడు బంధువులు, మిత్రులు, డబ్బు, రోగము, నొప్పి, తన వారిని విడిచిపోవుట మొదలైనవి మాత్రమే కొందరు చూచుచున్నారు. ఇన్నిటి యందును అంతర్యామిని చూచువారు దేహమును విడుచుటయందు కూడా చూచుచున్నారు. వారు చనిపోవుటను భావించుట లేదు కనుక చనిపోవుట లేదు. ఇన్ని సూత్రములలో, ఇన్ని సాధన మార్గములలో ఏది సత్యము అని ప్రశ్నించుకొనువారు ప్రశ్న రూపమును అనుభవించుచు మరణించుచున్నారు. ఇన్నిటి యందు నన్ను చూచువారు దేహమును విడిచినను నేనుగా ఉన్నారు.
ఎవడు ఏ భావముతో భావించునో, ఎవడు ఏ భావమును భావించునో వాడు దానిని సత్యముగా దర్శించును, దాని యందు జీవించును. భయపెట్టువానిని భావించువాడు భయపడువాడుగా జీవించి చచ్చును. అయిపోవు వానిని భావించువాడు అయిపోవుటలో జీవించి చచ్చును. సందేహపడువాడు సందేహముగా జీవించి చచ్చును. ఈర్ష్య అసూయ మొదలగు బాధపెట్టు భావములను భావించువాడు బాధలుగా జీవించి చచ్చును. అంతర్యామితో తనకిష్టమైన పిండి బొమ్మలుగా భావములను తయారు చేసుకున్నవాడు ఆ భావములపై ఆధారపడి మాత్రమే బతికి చచ్చును. తాను తయారు చేసుకొనిన భావముల బొమ్మ యొక్క రూపమందలి మంచి చెడ్డలను మాత్రమే తాను అనుభవించుచున్నాడు. అట్లు కాక అంతర్యామిని ధ్యానించువాడు అంతర్యామిగానే నిలబడుచున్నాడు. కనుక సర్వకాలముల యందును నన్ను అంతర్యామిగా మాత్రమే స్మరింపుము. నీవు చేయు పనుల యందు కూడా నన్ను అట్లే భావింపుము. అట్లే ఇప్పుడు యుద్ధము చేయుము. 5-6 శ్లోకాలు అయిపోయినాయి. మనస్సునకు అభిప్రాయములు వచ్చుచుండును గదా, మరి అంతర్యామిని భావించుటకి విఘ్నములగుచున్నవి కదా అని సందేహపడువారు మనస్సును భావములను విఘ్నములను మాత్రమే స్మరించి తిప్పలు పడుచున్నారు. మనస్సు తోచినప్పుడు మనస్సును గూర్చి భావింపక ఆ మనస్సు నా అంతర్యామి స్వరూపము అని భావింపుము. వచ్చిన అభిప్రాయములనెల్ల నా అంతర్యామి స్వరూపమే అని భావింపుము. విఘ్నము నా అంతర్యామి స్వరూపమే అని భావింపుము. విఘ్నముండక నేనుందును. అట్లే ధర్మాధర్మ నిర్ణయములను చేయుచున్నప్పుడు కూడా జాగరూకత వహింపుము. నీకు తెలిసిన దానితో నీవు నిర్ణయించుచున్నావు. నిర్ణయము నీదిగా భావించినచో నీ నిర్ణయమున నీవు చిక్కుకొందువు. ధర్మము చర్చించినచో చర్చలో చిక్కుకొందువు. నిర్ణయించు బుద్ధిని నేనుగా స్మరించినచో నా యందు నీవును అంతర్యామిగా ఉందువు. 7-8 శ్లోకాలు అయిపోయినాయి. అలాగే 8th చాప్టరు అక్షర పరబ్రహ్మయోగంలో మన రికార్డింగ్ నెంబరు 61 కూడా అయిపోయింది.